కీర్తన రాసిన గ్రంథము 62వ అధ్యాయంలో ఒక వాక్యం రాయబడి ఉంది. నా ప్రాణము దేవుడు నమ్ముకొని మౌనముగా ఉన్నదని అంటున్నాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎటువంటి ప్రాణాపాయాలకి గురి కాకుండా వారు క్షేమముగాను వారు సమాధానంగాను ఉంటారు. ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి ఆయన తన దేవదూతల్ని కావలిగా ఉంచుతాడు. ఈ ఉదయకాల సమయంలో నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు ప్రభువుని నమ్ముకొని ఉన్నావు కనుక ఆయన నీకు నెమ్మదిని కలగచేస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన రక్షణ కవచకమును నీకు ధరింపజేస్తాడు. మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనల్ని మానవుడు రక్షించలేడు, కానీ దేవుడు మాత్రమే రక్షిస్తాడు. అందుకనే ఈ షద్రక్ మెషక్ అబేద్నెగో అంటారు, ఇదిగో మేము దేవుణ్ణి నమ్ముకొనున్నాము, మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ప్రభు అట, ఆయన సమర్థుడని ఇక్కడ వాక్యం రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సమర్థుడు, సమర్థమైన కార్యములు చేయగలుగుతాడు. ఈరోజు నీ జీవితంలో ఏ కార్యం ఆగిపోయిందో, ఏ సమస్య నిన్ను వెంటాడుతుందో, ఇది నా జీవితంలో జరగట్లేదేంటి, ఇది నా జీవితంలో అవ్వట్లేదేంటని నువ్వు బాధపడవద్దు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. గొప్ప మేలుని ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో గొప్ప మేలులు ప్రభు చేయబోతున్నాడు. ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆశ్చర్యమైన కార్యములు నీ పట్ల చేయుటకు శక్తి కలిగిన వాడు. నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన నమ్ముకో. ఒకవేళ మారు మనసు రక్షణ బాప్తిసం లేకపోతే ఈరోజే ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, నిన్ను నేను నమ్ముకుంటాను, నేను నీ రక్తం ద్వారా కడగబడతాను ప్రభువా అని ప్రభు పాదాల దగ్గరికి నువ్వు రాగలిగితే నీకు ఆయన నెమ్మదిని సమాధానం కలగచేస్తాడు. నీ కుటుంబంలో కలుగుతున్న ప్రతి అవరోధాలను ప్రభు తీసివేసి శాంతి సమాధానములు ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్న ప్రభుని స్థితిగతులను మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన పూర్వకంగా ఉన్నట్లయితే ప్రభుని పట్ల గొప్ప మేలు చేయబోతున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఉదయకాలంలో నీ బిడ్డలు నీ వాక్యం విని నాయన వారి హృదయంలో ఫలింప చేయండి. వారి వాక్యము ద్వారా వారి జీవితాలు గొప్ప కార్యం చేయండి. దుష్టుడు సాతాను ప్రతి విధముగా వాడు చెలరేగుతూ ఉన్నాడు. వాడి తంత్రములు మీరు లయపరచండి. ఈ వాక్యము వారి హృదయంలో స్థిరపరిచి బలపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన మీకు సమర్పించి స్తుతించి వేడుకోమని ప్రార్థన చేస్తున్నాము మా కన్న తండ్రి.